వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ప్రస్తుతం నేను ఢిల్లీలోని పాటియాలా కోర్టు దగ్గర ఉన్నాను. పాటియాలా కోర్టుతో పాటు మరో 3 డిస్ట్రిక్ట్ కోర్టులకి బాంబు బెదిరింపు కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ బెదిరింపులు అనేది మెయిల్స్ ద్వారా వచ్చాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి పాటియాలా కోర్టు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ ఇటు ఆర్ఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా చేరుకున్నారు. మరోవైపు బాంబ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెనకాల ఉన్నటువంటి ప్రాంతం పాటియాలా కోర్టు. ప్రస్తుతానికి బాంబ్ స్క్వాడ్స్ అందరూ తనిఖీలు కూడా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ కోర్టు సంబంధించినటువంటి హియరింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ హియరింగ్స్ అంతా కూడా నిలిపివేశారు. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క హియరింగ్స్ని కూడా ఆపివేస్తున్నట్టు కూడా కోర్టు నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పాటియాలా కోర్టుతో పాటు మరో 3 కోర్టులతో పాటు 2 సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఈ కోర్ట్స్ని కూడా ఇటు స్కూల్స్ని కూడా ఇటు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే డానేష్ అనే వ్యక్తిని నిన్న ఎన్ఐఏ అధికారులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. డానేష్ని ప్రస్తుతానికి విచారణ కూడా చేపడుతున్నారు. మరోవైపు ఆ డానేష్ని ప్రస్తుతానికి ఈ పాటియాలా కోర్టు దగ్గర కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ మెయిల్స్ రావడంతో పోలీసులు అందరూ అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ సంబంధించినటువంటి టీమ్స్తో పాటు ఇటు ఎన్ఐఏ సంబంధించినటువంటి టీమ్స్, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా ఇక్కడికి పాటియాలా కోర్టు దగ్గరికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వచ్చినటువంటి మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి పేరు మీద వచ్చిందనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, న్యూఢిల్లీ, పాటియాలా కోర్టు నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.